అందరికీ ధ్యానోదయం. టీం అదేలాగా మరి నిన్న అద్భుతంగా చెప్పుకున్నాము కొన్ని పద్యాలు. అవును సార్. మరికొన్ని పద్యాలు చెప్పుకొని అసలు ఈ సమయ సందర్భం అంటాము. ధ్యానులకు, సత్య సాధకులకు సమయము ఏ రకంగా సహాయం చేస్తుంది, ఏ పాఠము ఎప్పుడెప్పుడు నేర్పించాలి అనే ఆత్మ ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది పత్రి సార్తో కలిసిన తర్వాత, ధ్యానం అయిన తర్వాత మనకు అద్భుతంగా అది అవగాహన అయ్యింది. గతము గాని ఇప్పుడు జరిగేది గాని. సో మరి ఈ వీరబ్రహ్మం గారి యొక్క కాళికాంబ సప్తసతి ఎలాగొచ్చింది అనేది కొంచెం తెలుసుకొని తర్వాత మనము మిగతా పద్యాలకు వెళ్దాం. అనస్తాషియా మేడం మెసేజ్ వచ్చి ఆ 10 బుక్కులు సారము పిఎంసి హిందీలో తెలుగులో చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేద్దాము అని రామ్ గారు అడిగినప్పుడు మహావతార్ బాబాజీది ది వాయిస్ ఆఫ్ బాబాజీ అని ఒక పెద్ద బుక్ ఉంది సార్, 40 పేజీలు అయ్యింది. సో చూద్దాము ఏది వీలైతే అది వస్తుందని దాని మీద ఫోకస్ చేశాము. మహావతార్ బాబాజీ ఏదైతే చెప్పారో దాని గురించి. జస్ట్ అయిన ఒక రోజు తర్వాత మనకు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో వసుదైక ఫౌండేషన్ ఉంది. నాగేందర్ గారు యూత్ అంటే ఎవరైతే ఉద్యోగం కోసం వస్తారు, అన్వేషణలో వస్తారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఆ యూత్ అన్ని చోట్ల నుంచి అక్కడికి వచ్చి అక్కడ ఒక ప్రయాణాన్ని ఒక అద్భుతంగా మలుచుకునే ప్లేస్ అమీర్పేట కానీ ఎస్ఆర్ నగర్ సెంటర్. సో అక్కడ నాగేందర్ గారు గురు సంస్థాన్ అని ఒకటి పెట్టి వసుదైక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ రావాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే వాళ్ళ మార్గం బాగుంటుంది అనే ఉద్దేశంతో నిరంతరము అన్నదానం జరుగుతూ ఉంటుంది. అదేలాగా పౌర్ణమి అమావాస్యలు ఇవి జరుగుతుంటాయి, క్లాసులు జరుగుతుంటాయి. సో వాళ్ళు ఫోన్ చేసి సార్ 21 రోజులు 21 బుక్కులు పత్రి సార్ రాసినటువంటివి మనము వీళ్ళకి యూత్కి తీసుకెళ్లాలని అడగడము, దానికి ఓకే చెప్పడము. మరి ఏ బుక్ చెప్పాలమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు గురువు అని చెప్పండి అని. సో గురువు అని అనేది చిన్న బుక్, అన్నిసారి బుక్కులన్నీ చిన్నవిగా ఉంటాయి, చెప్పేటివి కూడా చిన్నగానే ఉంటుంది, కానీ దాంట్లో పరమార్థం చాలా ఎక్కువ ఉంటుంది. సరే ఆ టార్గెట్ ఇచ్చారు, గురువు అని గురించి చెప్పండి అని. సో బుక్ వెతికితే దొరకలేదు. సో వాళ్ళే పీడిఎఫ్ పంపించారు. సో పీడిఎఫ్ చదువుకొని ప్రిపేర్ అవి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి వీరబ్రహ్మం గారు రావడం స్టార్ట్ అయ్యింది. సో అలాగే పిఎంసి వాళ్ళు అడిగితే వీరబ్రహ్మం గారితోనే స్టార్ట్ చేసేద్దాం సార్, అద్భుతంగా ఉన్నాయి, ప్రతి పద్యం కూడా సత్యంతో ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు 2 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఈ వారం 3వ ఎపిసోడ్ ఉంటుంది. సో దీని కనెక్షను అప్పుడు వీరబ్రహ్మం గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఆ యొక్క ఎనర్జీస్ ఆ సమాధి చుట్టూ ఉంటూనే ప్రపంచంలో అనేక పనులు చేయిస్తున్నారు వీరబ్రహ్మం గారు. సో వాళ్ళ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనకు కర్నూలు నుంచి కొన్ని కిలోమీటర్లు వెళ్తే కృష్ణాపురం అనే ఊరుంది. సో ఆ ఊర్లో ఒక సాధకుడు ఉన్నాడు. ఆయన ఆ మహానుభావుడి పేరు వెంకటరాముడు. సో మీరు చూసుంటారు, ప్రతిసారి దగ్గర ఉంటారు కడతాల్లో కానీ అక్కడ కానీ. సో ఆయన ఎప్పటి నుండో ఎవరు చెప్పకుండా అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. అడవిలోకి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళిపోతాడు, పొద్దుట మళ్ళీ 5 గంటలకంతా వచ్చేస్తాడు. సో రోజు ఇదే పని చేస్తున్నాడు. సో పత్రి సార్ని కలవడము, పత్రి సార్ ఆయన్ని ఆదేశించడము. సో ఆయన గురించి పత్రి సార్ చెప్పినప్పుడు, నాయనా నువ్వు ఎవరో కాదు, నీకు ఎవరూ చెప్పలేదు, నీకు అలాగే వచ్చిందంటే నువ్వు గత జన్మలో వీరబ్రహ్మం గారి కొడుకే ఇప్పుడు నువ్వు ఈ పని కోసం వచ్చావు అని చెప్పడం జరిగింది. ఎలాగైతే కేశవరాజు గారు అప్పుడు అన్నమయ్య, ఇప్పుడేమో ఇలాగా ఒక పబ్లిషర్ లాగా ధ్యాన జగత్ని నడుపుతున్నారు, ఇంకొకరు అలాగా అక్కడి నుంచి స్టార్ట్ ఎంతో చేసిన ధ్యానము ఇప్పుడు వచ్చి ఆ కొండపైన పిరమిడ్ కట్టించి ఆ కొండపైనే అంతా చేసి
ఊర్లో వాళ్ళంతా కూడా ఒక వసుదై కుటుంబం లాగా అక్కడ అందరూ షేర్ చేసుకుంటారు. ఆ ఊరు చిట్ట చివరి గ్రామం అది. బస్సు కూడా అదే, అక్కడ బస్సు లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. కానీ పత్రి సార్ అడుగు మోపిన తర్వాత అక్కడ అద్భుతంగా రోడ్డు వచ్చింది. హై స్కూల్ వరకు ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వచ్చింది. ఆ ప్రజలు చాలా మంది ఎవరు శాకాహారులు అయిపోయారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో పత్రి సార్ ఎవరిని కలిసినా కర్నూలుకు వచ్చిన వాళ్ళందరినీ చెప్పేవాళ్ళు, హైదరాబాద్ కూడా చెప్పేవాళ్ళు, ఒక్కసారి కృష్ణాపురం వెళ్ళండి అన్న, వెళ్ళి ఒక 24 గంటలు ఉండేసి రండి, అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి రండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే సాధకులు ఎక్కువ ఉన్నారు ఆ అడవిలో. ఆ ఊరు అంటాం కానీ ఊరికి కొంచెం కొంచెం దూరంలో ఉంది, 1 కిలోమీటర్. అడవి పైన కట్టారు. ఏ ఇంజనీరు వెళ్ళలేదు, ఇంజనీర్ని తీసుకోలేదు, ఎవ్వరు తీసుకోలేదు, ఊర్లో గ్రామస్తులే కట్టడం జరిగింది. సో ఒక సాధకుడు భూమి మీదకి వస్తే ఏమీ లేకుండా ఎంత అద్భుతంగా ఒక స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడనే దానికి మరి వీరబ్రహ్మం గారి ఆ చైతన్యము, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడంటే మరి దాంతో మనం ఫర్దర్గా తీసుకెళ్దాం మాస్టర్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా మరికొన్ని పద్యాలు. పిరమిడ్ మాస్టర్ అంటాము. ఎవరు పిరమిడ్ మాస్టర్? అసలు ఏముంది ఆ పిరమిడ్ మాస్టర్? వాళ్ళ ఏ స్టేటస్ నేను తీసుకోను. సత్యము, శాకాహారం అనే ఆ ఒక్కటే నాకు ఇంపార్టెంట్. వాళ్ళు హింస వీడారు, అహింస గురించే ప్రచారం చేస్తున్నారు. ఈ 2 పాయింట్లు కావాలి అని దీని గురించి ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఏం చెప్తారో చూద్దాం. ఆటవికులకెల్ల ఆధ్యాత్మతత్వము బోధ చేసి పూర్ణ పురుషులుగను తీర్చిదిద్దువారు దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ. ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వము. ఇక్కడ ఆటవికులు అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, చదువుకోని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, లేకపోతే అడవుల్లో ఉంటూ ఆకులు అలుములు తినేవాళ్ళు కాదు. ఆయన లెక్కలో ఎవరైతే సరైన జీవన విధానం తెలియదో, ఎలా జీవించాలో తెలియదో, ఒకరితో ఎలా మాట్లాడాలో తెలియదో, పెద్దవాళ్ళు వస్తే సీటు ఇవ్వాలి బస్సులో అని తెలియదో, ఇంకా ఒక కష్టం వచ్చినప్పుడు తోటి వాళ్ళని సహాయం చేయాలి అని తెలియదు, వాళ్ళని ఆటవికులు అంటారు. చదువుకుంటేనే సరిపోదు, వ్యవహారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలో, మనకు సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలో అది తెలియని వాళ్ళని ఆటవికులు అంటారు. అంటే వాళ్ళకి జీవితం తెలుసు కానీ ఆధ్యాత్మిక జీవితం తెలీదు. ప్రాపంచిక జీవితం బాగా ఉండరు కానీ ఆధ్యాత్మిక జీవితం 0. సో ఈ ఆటవికులకెల్లా ఆధ్యాత్మ తత్వము బోధ చేసి, ఆధ్యాత్మిక తత్వం అంటే 2 వైపులా, ఇటు ప్రాపంచకము, అటు ఆధ్యాత్మిక తత్వము. ఇక్కడ జీవితము బాగుండాలి, చనిపోయిన తర్వాత చావు లేదని తెలుసు కాబట్టి ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ జీవితం కూడా బాగుండాలి. సో ఆ ఆధ్యాత్మిక తత్వము సుఖం ఉండేటప్పుడే కాదు, కష్టం ఉండేటప్పుడు కూడా సంతోషంగా నవ్వగలగాలి. సో అటువంటి ఆధ్యాత్మిక తత్వము బోధ చేసి అంటే తెలియజేసి పూర్ణ పురుషులుగాను. వాళ్ళని ఏం తయారు చేస్తారు? పూర్ణ పురుషులుగా, అంటే 1 సైడ్గా ఉన్న వాళ్ళని బోత్ సైడ్స్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళని పూర్ణ పురుషులుగా చేసి తయారు చేసేవారు దేవతామూర్తులు. కాళికాంబ హంస కాళికాంబ. సో ఇక్కడ అర్థమవుతుంది ఏం చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నారు, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తున్నారు. హింస చేయకండినైనా. ఆ ప్రాణులు అదే బాధ వస్తుంది, మన ప్రాణులు అదే బాధ వస్తుంది. మన పిల్లలకి ఏమన్నా జరిగితే ఎంత తహతలాడిపోతాము. మరి ఆ కోడికి కూడా ఆ కోడి పిల్లలు, ఆ కోడి పిల్లలకి ఆ కోడి, అది వాళ్ళ సంసారము. చేపలు నీళ్ళల్లో ఉంటాయి, అది వాళ్ళ ఇల్లు. మేకల మందతో ఉంటాయి, అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ సమూహము. దాంతో వేరు చేసి దాన్ని చంపి ఆ యొక్క ఆయుష్ని తీసుకునే స్థితి మనకు లేదు అని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళు శాకాహారులు అయ్యారు. శాకాహారానికే అంటే ఆ జీవహింసని తీసేసి అద్భుతంగా తయారైన వాళ్ళు. సో ఇక్కడ పిరమిడ్ మాస్టర్ యొక్క అంటే దేవతామూర్తులు అంటే ఎక్కడో బయట లేదు, గుళ్ళల్లో గోపురాల్లో అందరూ ఎవరైతే ఈ సత్యం తెలుసుకొని బోధ చేసి
అందరినీ పూర్ణ పురుషులుగా తయారు చేస్తున్నారో వాళ్ళే దేవతామూర్తులు. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మళ్ళీ ఇంకొక పద్యానికి వెళ్దాం. పరశరీరములను స్వశరీరములుగా తలచువారు హింస సలుపబోరు. హింస సలుపనట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. పరశరీరములను స్వశరీరములుగా తలచివాడు. నాకు ఒక శరీరం ఉంది, జన్మతా ఈ శరీరాన్ని నేను ఇలా తెచ్చుకున్నాను, దీనికి నేనే డిజైన్ చేసుకున్నాను. ఈ శరీరం నాకు ఏ కర్మలకు ఉపయోగించాలో ఆ కర్మ ఫలితాన్ని నేను అనుభవించాలి కాబట్టి దానికి అనుగుణంగా ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను. మరి ఎవరెవరు వాళ్ళ శరీరాన్ని వాళ్ళే సృష్టించుకున్నారు పైలోకంలో, దానికి తగ్గట్టే వాళ్ళ శరీరాలు ఇక్కడ వచ్చాయి. వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదు. నా శరీరం ఎంత అద్భుతమో వాళ్ళ శరీరం వాళ్ళకి అంత అద్భుతము. సో ఆ శరీరాలు ఈ శరీరాలు, ఇక్కడ నొప్పి ఉంటుంది కొడితే, అక్కడ నొప్పి ఉంటుంది కొడితే. ఈ కాలు విరిస్తే ఇతనికి బాధ ఉంటుంది, ఆ కాలు విరిస్తే అతనికి బాధ ఉంటుంది. సో ఇది అవగాహన చేసుకొని ఈ మన శరీరములను పరశరీరములుగా తలచువాడు. కోడైనా మేకైనా అది శరీరమే. దాంట్లో ఒక ఆత్మ ఉంది, దాంట్లో ఒక జీవుడు ఉన్నాడు, దాంట్లో పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నవాడు హింస సలుపబోడు. హింస అంటే బాధ పెట్టడము, నరకడమే కాదు, మాటల ద్వారా కూడా చేతల ద్వారా కూడా ఏ రకంగా హింస చలపనట్టు వాడు. హింస సలపబోడు. హింస సలుపనెట్టి ఇంగితజ్ఞుడే బ్రహ్మ. చూడండి ఎంత అద్భుతమైన పదము, ఇంగితజ్ఞుడు. నెక్స్ట్ బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త. నువ్వు సృష్టించాలి అనుకున్నావు అనుకోండి, సృష్టి చేయాలి అనే అర్హత పొందాలి అంటే ఇంగిత జ్ఞానము అంటే కామన్ సెన్స్ ఉండాలి. పుస్తకాలు చదివేసి జ్ఞానం వచ్చేసి క్లాసులు చెప్తే కాదు, ఇంగిత జ్ఞానం. ఎప్పుడు ఏం చేయాలి కామన్ సెన్స్ ఉంటే అప్పుడు బ్రహ్మ అవుతావు. కామన్ సెన్స్ లేకుండా బ్రహ్మవు కావు. సో అందుకే ప్రతి మాట మనకి ఎంతో ఇక్కడ ధృవీకరణ చేసినట్టు అవుతుంది. బ్రహ్మంగాన్ని కలిసినప్పుడు, లేకపోతే ఇంకొక మాస్టర్ని కలిసినప్పుడు, నేను ధ్యానం చేయడానికి రాలేదు నాయన, ధ్యానం చెప్పడానికి వచ్చాను, అందరికీ ధ్యానం చెప్పాను, నా దగ్గర కామన్ సెన్స్ ఉంది. ఒక్కరున్నా 1,00,000 మంది ఉన్నా నా సబ్జెక్టులు తేడా ఉండదు. ఒక్కడికి అంతే ప్రాధాన్యత ఇస్తాను, 1,00,000 మంది ఉంటే అంతే ప్రాధాన్యత ఇస్తాను. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడను. 1996లో 1 సంవత్సరం పాటు నేను మౌనంలో ఉన్నాను. 2016లో కంప్లీట్ ఇయర్ నేను మౌనంలో ఉన్నాను. నాకు తెలిసి ఏం చేయాలో. ఆ మౌనంలో వచ్చిన ఆ శక్తిని నెక్స్ట్ 10 సంవత్సరాలు నేను ఉపయోగించుకున్నాను. ఎవరి దీక్షను భంగం చేసే అర్హత మనకు లేదు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు ఏదో దీక్ష చేస్తున్నారంటే అది వాళ్ళ ఆత్మ నుంచి వచ్చింది. ఒకరిని ఇంకొకరి లెక్క ఉండమని చెప్పకూడదు. ఎవరు వాళ్ళ లెక్కనే ఉండాలి. ఈ గొర్రెల మంద కాదు. ఒక్కొక్క సింహం ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక్కొక్క పులి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఒకరి దారిలో ఒకరు కాదు. ప్రతి ఆత్మ లక్ష్యం ఒకటే, కానీ దారులు వేరు వేరు ఉంటాయి. సో ఇలాగా ఇంగితజ్ఞుడే బ్రహ్మ. మనందరికి కామన్ సెన్స్ ఉండాలి. పిరమిడ్ మాస్టర్కి కామన్ సెన్స్ చక్కగా ఉండాలి. ఎందుకంటే బ్రహ్మ కో క్రియేటర్స్ అన్నారు. 3 సంవత్సరాలు చక్కగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. యుగం మారింది, మై డియర్ కో క్రియేటర్స్ అన్నారు. ఎందుకంటే అంతకుముందు మనం అర్థం చేసుకోలేము మనమేంటి, సృష్టికర్తలం ఏంటని. కానీ ఆ 4వ పదం వచ్చింది ఒక ధ్యాన మహాచక్రంలో, వీఆర్ కో క్రియేటర్స్, మై డియర్ కో క్రియేటర్స్ అన్నారు. అంటే మనము సహ సృష్టికర్తలుగా తయారైనామంటే కామన్ సెన్స్ ఉండాలి. సో ఈ పద్యము ఎంతో అద్భుతము. మరి నెక్స్ట్ పద్యానికి వెళ్దాం. కోతి పిల్ల రీతి గురుతో నుండిన, కోతి పిల్ల రీతి గురువుతో నిండిన శిష్యులకును ఇసుమంత చేటురాదు. నమ్మినమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబ హంస కాళికాంబ.
గురువుతో ఎలా ఉండాలి అంటే కోతి పిల్ల రూపంలో. కోతి పిల్ల ఎలా ఉంటది? ఎప్పుడూ వదలదు కోతిని. ఆ కోతి చెంగు చెంగుని ఎన్ని ఎగిరినా సరే ఆ కోతి పిల్ల పట్టుకొనే ఉంటుంది. ఎక్కడన్నా ఆగిందంటే అప్పుడు ఆ చంక నుంచి కిందికి వస్తుంది. ఈ ప్రయాణంలో ఎక్కడున్నా సరే అది వదలదు తల్లిని. శిష్యుడైన వాడు గురువుని ఎప్పుడు వదలకూడదు. 1 నిమిషం దొరికినా, 10 నిమిషాలు దొరికినా, 10 రోజులు దొరికినా గురువు ఉంటే గురువు సాంగత్యంలోనే ఉండాలి. ఇక్కడ పత్రిసారు ఆ గురువు అనే పదానికి ఎంతో అద్భుతంగా 2 రకాలుగా ఇచ్చారు. ఒకటి మార్గదర్శకుడు. పత్రిసారు మనకు మార్గదర్శకుడు. గురువు అని చెప్పేసరికి పత్రిసారు అలా పక్కకు తప్పుకొని నీ శ్వాసే నువ్వు గురువు అన్నారు. ఇక్కడ ఎవరిని పట్టుకోవాలి అంటే ఫిజికల్ గా గురువుని కాదు. బతికున్నా వెళ్ళిపోయినా వాళ్ళు కాదు గురువులు. పాద పూజ లేదు, మూర్తి పూజ లేదు, ఆరాధన లేదు. ఇక్కడ గురువు శ్వాస. ఎవరిని పట్టుకోవాలి? శ్వాసను పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, 1 రూపాయి ఖర్చు లేదు. సో కోతి పిల్ల ఎలాగైతే ఆ గురువుని, ఆ కోతిని పట్టుకుంటుందో, తల్లి కోతిని, అదేలాగా ప్రతి మనిషి తన యొక్క శ్వాసను పట్టుకోవాలి. ఆ గురువు దగ్గరనే ఉండాలి ఎంత వీలైతే అంత. శిష్యులకు ఇసుమంత అంటే కొంచెం కూడా చేటు రాదు. అన్ని మంచి పనులే జరుగుతాయి. ఎందుకంటే ఆ శ్వాస అనే గురువు అన్నీ ఉన్నాయి ఆ గురువు దగ్గర. మీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో మొత్తము ఆ గనిలో నుంచి వస్తూనే ఉంటుంది. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబ, హంస కాళికాంబ. ఆ ఉన్నాడో లేదో, ఆ శ్వాస ఉందో లేదో, వాళ్ళు చెప్పేది కరెక్టో కాదో అని అన్ని డౌట్లు కల్పించేది, సత్యం నుంచి మనకు దూరం చేసేది మనస్సు. మరి రావణాసుని పట్టుకుంటే ఎప్పుడు రాముడి దగ్గరికి చేరలేవు. హనుమంతుడిని పట్టుకుంటే రాముడి దగ్గర చేరతావు. హనుమంతుడు శ్వాసపుత్రుడు. రావణాసుడు 10 రకాల ఆలోచనలతో ఉండే మనసు. మనసు దగ్గరికి వెళ్ళకూడదు. కొంచెం సమయం మనసుని పక్కన పెట్టి శ్వాసను పట్టుకుంటే కోతి పిల్ల లెక్క 1 గంట కూర్చుంటానంటే ఇంకా 1 గంట నాకు ప్రపంచంతో పని లేదు, నేను నా గురువు సజ్జన సాంగత్యం చేసుకుంటాము అనుకున్నప్పుడు అద్భుతంగా గురువు ఆ రోజు నీకేం కావాలో, అప్పుడు నువ్వు కష్టాల నుంచి బయటికి ఎలా రావాలో అది చెప్తాడు. అది చెప్పి చక్కగా నిన్ను ఆ యొక్క సంసారం నుంచి నిర్వాణంలోకి తీసుకెళ్తాడు. కాలు బయట గడప దాటి పెట్టిన అవసరం లేదు ఆధ్యాత్మిక శాస్త్రానికి. ఎక్కడున్నావో అక్కడే సకలము సిద్ధిస్తుంది. మరి ఈ పద్యం ఎంతో అద్భుతంగా ఉంది. మరి నెక్స్ట్ పద్యానికి వెళ్దాం. దృష్టి సెలపనేని దేవుడు దిగి వచ్చు. అంటే దృష్టి పెడితే దేవుడే దిగొస్తాడు. దృష్టి నిలపకున్న నష్టపోవు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను కాళికాంబ, హంస కాళికాంబ. దృష్టి నిలిపితే అంటే నీ దృష్టి ఒక దాని మీద నిలపగలిగితే, శ్వాసను పట్టుకోగలిగితే ఎంతో చక్కగా ఉంటుంది. దృష్టి నిలపకపోతే నష్టపోతావు. దృష్టిలోన సర్వ సృష్టి అంటే ఏదైతే ఈ బ్రహ్మాండము ఉంది అనుకుంటున్నారో, అన్ని లోకాలు, 17 లోకాలు, 14 లోకాలు, ఎన్ని లోకాలు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావో, సర్వ సృష్టి పుష్టమౌను అంటే దాంట్లో ఉన్నాయి. నీ దృష్టిలోనే అన్ని ఉన్నాయి. మరి ఆ దృష్టి అంతర్దృష్టి, బాహ్య దృష్టి కాదు. ఈ కళ్ళు దాన్ని పసిగట్టలేవు. కానీ లోపలుండే ఆ యొక్క దివ్య దృష్టి, 3వ కన్ను అన్నిటినీ పసిగట్టగలుగుతుంది. సో దృష్టిని మార్చుకోవాలి. ఆ దృష్టిని మార్చుకునే ప్రక్రియే ధ్యాన ప్రక్రియ, ఆనాపానసతి ధ్యానము. ఎప్పుడైతే ఆనాపానసతి ధ్యానం చేస్తామో మనకు ఆ దృష్టి మంచిగా కలుగుతుంది. ఆ దృష్టి కలిగినప్పుడు అన్ని మనము చూడగలుగుతాము. సో ఇది బ్రహ్మం గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. మరి ఇంకొక పద్యానికి వెళ్దాం. చాలగలదు హింస సంసారమందున, పసిడియందు హింస ప్రబలియుండు. హింస చేతునన్న
ముక్తి లేదయా కాళికాంబ హంస కాళికాంబ. ఇంకొకసారి చెప్పుకుందాం. చాలగలదు హింస సంసారమందున పసిడియందు హింస ప్రబలియుండు హింస చేతునన్న మరి ముక్తి లేదయా కాళికాంబ హంస కాళికాంబ. ముక్తి కోసము ఎక్కడెక్కడికో వెళ్తాము, ఎన్నెన్నో చేస్తాము. సంసారంలో ఎంత హింస ఉందో ఒకటి కాదు, రెండు కాదు, తెచ్చుకున్నాము. సంసారంలో నిర్వాణమని తెచ్చుకునింది ఆత్మ, అక్కడ హింస మొదలయ్యింది. ఒకరికి ఇంకొకరు వ్యక్తిగత విషయాల పట్ల ఎంత ఆసక్తితో ఈ లోకంలో, కొడుకు ఇలా ఉండాలి, కూతురు ఇలా ఉండాలి, కోడలు ఇలా ఉండాలి, అల్లుడు ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, నేను చెప్పిన మాటే నడవాలి, నేను చెప్పకపోతే నేను ఆదమాయిస్తాను, నువ్వు ఇది చేయాలి, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగే చేయాలి, డాక్టర్ అంటే డాక్టరే చేయాలి, నువ్వు చదువు అంటే చదవాలి, ఉద్యోగం అంటే ఉద్యోగం చేయాలి. ఎంత అధికారమో. ఒకరి జీవితం మీద ఇంకొకరు హింస. నువ్వు బయటికి వెళ్ళకూడదు, నిన్ను బంధిస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళాలి, నువ్వు తిరిగితేనే పనికొస్తావు, నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇది తినకూడదు. ఎంత హింస ఉందో సంసారంలో. తెలియక ప్రతి ఒక్కరూ ఆత్మ పదార్థం అని, వాళ్ళ జీవితం వాళ్ళు తెచ్చుకున్నారని, ఆ జీవితం అద్భుతంగా జరుగుతుందని మర్చిపోయాడు మనిషి. తన అభిప్రాయాలని తోటి వాళ్ళ మీద వేస్తూ, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఎంత హింస చేస్తున్నాడో. సో సంసారంలో హింస చాలా ఉంది నాయనా, అర్థం చేసుకో. అందుకే సన్యాసంలో ముక్తి రాదు, సంసారంలోనే ముక్తి వస్తుంది. ఆ కష్టాలు ఎదుర్కోవాలి ఓపికగా, దాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్నప్పుడు బాధపడ్డావు, పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నావు, నీ పిల్లలకి నీ ఫ్యామిలీకి హింస ఇవ్వకూడదు, స్వేచ్ఛనివ్వాలి. తెలుసుకున్నది మళ్ళీ అది ఇవ్వకూడదు. మనము నీకు స్వేచ్ఛ లేదంటే స్వేచ్ఛని ఇవ్వాలి. మనం స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు అద్భుతమైన పుష్పాలుగా తయారవుతారు, లేకపోతే మొగ్గలుగానే జీవితం వదిలేస్తారు. పసిడి యందు హింస ప్రబలియుండు. సంసారంలో చాలా ఉంది హింస, కానీ పసిడి అంటే బంగారము, అంటే సంపద. పసిడి యందు హింస ప్రబలియుండు అంటే దాని విశ్వరూపం చూపిస్తుంది. ఏదైతే కోరికలు ఉన్నాయో, ఆస్తులు పాస్తులు పంపకాలు ఉన్నాయో, డబ్బులు నగలు ఎకరాలు పంచుకుంటారో, ఆ సంపదలో హింస విశ్వరూపం చూపిస్తుంది. అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, కొడుకు తల్లి లేదు, కూతురు తండ్రి లేదు, హత్యలు చేసుకుంటారు, ఏమేమో చేసుకుంటారు. దేనికోసము? ఆ యొక్క హింస ప్రబలుతుంది, విశ్వరూపం చూపిస్తుంది. నువ్వు నేననే సంబంధమే లేదు అక్కడ. సంపద అంటే బంగారు. పసిడి యందు హింస ప్రబలియుండు. హింస చేతునన్నా నీకు ముక్తి లేదయ్యా. నేను హింస చేస్తానంటే ముక్తి మార్గాలు క్లోజ్ అయిపోతాయి. ముక్తి మార్గంలోకి వెళ్ళాలి అంటే హింస ఉండకూడదు, 0% హింస. హింస చేస్తున్నా నీకు ముక్తి లేదయ్యా. నువ్వు హింస చేస్తానంటే నీకు వైకుంఠంలోకి ప్రవేశం లేదు, కైలాసంలోకి ప్రవేశం లేదు. గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయొచ్చు, గర్భగుడిలోకి వెళ్ళలేవు. గర్భగుడిలోకి వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని చూడాలంటే హింస ఉండకూడదు నీ జీవితంలో. 0% హింస. హింస చేతునన్నా నీకు ముక్తి లేదయ్యా. కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నేను అది చేసేస్తాను, ఉండిలో ఇది వేసేస్తాను, అది చేసేస్తాను, ఒక మేకను నరికేస్తాను, అది చేసేస్తాను, 10 దున్నపోతులు నరుకుతాను. నో. ఒక మాట తిట్టినా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టినా, బయట వాళ్ళని బాధ పెట్టినా, హింస అనేది జీవితంలో ఉంటే ఎప్పటికీ ముక్తి రాదు. మన మాట నేర్చుకోవాలి, ఎలా పలకాల మాట నేర్చుకోవాలి, అందరికి స్వేచ్ఛనియ్యాలి. PSSMలో అద్భుతమైన స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి. స్వేచ్ఛ ఉంది అంటే అది ఆత్మతత్వము. ఎవడి కర్మ వాడిది, వాడిని అలా కొనసాగనీయండి. కర్మ ఫలితం వచ్చినప్పుడు అర్థమవుతుంది దాని యొక్క ప్రభావం ఏంటో, దాని యొక్క విశ్వరూపం ఏంటో. గమనిస్తూ పోండి, గమనిస్తూ పోండి. అడిగితేనే చెప్పండి, లేకపోతే అడగని అవసరం లేదు.
చెప్పనవసరం లేదు. కానీ గమనించండి, ఎన్నో పాఠాలు వస్తాయి గమనిస్తే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట, మాట, నోరు, వాక్క్షేత్రం చాలా శుద్ధిగా ఉండాలి. సో ఈ పద్యంతో మనము చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ పద్యానికి వెళ్దాం. ఆరు కమలములకు ఆవల బయలిలో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు. బాట వెంట నడువ పరమ పదం మేగు కాళికాంబ హంస కాళికాంబ. ఆరు కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట గలదు. బాట వెంట నడువ పరమ పదం మేగు కాళికాంబ హంస కాళికాంబ. ఆరు కమలములు అంటే మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 శక్తి క్షేత్రాలు, చక్రాలు అనుకోవచ్చు. చక్కగా సాధన చేసి ఒకటి తర్వాత 6 కమలములకి ఆవల మూలాధారం నుంచి స్టార్ట్ అయిన వాడు మెల్లిగా ఒక్కొక్క చక్రం ఎక్కి ఆజ్ఞా చక్రానికి అంటే 6 కమలములు పూర్తి చేసుకున్నవాడు దానికి అవతల బయలులో అంటే నెత్తి మీద బ్రహ్మరంధ్రం అనేది బాట గలదు. అక్కడ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ధ్యానంకు వస్తేనే కాదు, ధ్యానంలో కొనసాగితే. అప్పుడే ధ్యానంకి వచ్చావు, అప్పుడే అంటే ఆజ్ఞా చక్రాన్ని చేరుకున్నావు. ఇన్ని జన్మల సంస్కారము, ఇన్ని జన్మల అనుభవము, ఇన్ని జన్మల సమస్త సారము నీలో ఉంది. ఇప్పుడు ఆజ్ఞా చక్రాన్ని చేరినావు అంటే 6 కమలాలు ఎక్కావు, 6 మెట్లు ఎక్కావు. 7వ మెట్లో గాని వెంకటేశ్వర స్వామి ఉండడు, 7వ మెట్లో గాని శివుడు ఉండడు, 7వ మెట్లో గాని పార్వతీదేవి ఉండదు. సో 6 ఎక్కిన తర్వాత చక్కగా ఆ 7వ దాంట్లో బ్రహ్మరంధ్రము అంటే బ్రహ్మ రంధ్రం అనేది బాట గలదు. అంటే మన నెత్తి మీద ఉండే ఉచ్చి సహస్రార స్థితి, అక్కడ బాట స్టార్ట్ అవుతుంది. అది కనిపించదు. మన రోడ్డు కనిపిస్తుంది, హైవే కనిపిస్తుంది, మామూలు ఊరికి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు కనిపించదు. ఈ 6 చక్రాలు దాటిన తర్వాతనే బ్రహ్మరంధ్రం అనేది బాట గలదు. ఆ బాటలో నడిస్తే ప్రయాణం చెయ్యాలి. ప్రయాణం చేయగా చక్కగా పరమ పదము చేరుకుంటాము. అంటే ముక్తి మార్గంలో చివరికి వెళ్తాము. తానే బ్రహ్మనే అప్పుడు తెలుస్తుంది. ప్రయాణం చేసినప్పుడు తెలియదు, డెస్టినేషన్ చేరినప్పుడు, గమ్యము చేరినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఆ బాట ఎక్కడ మొదలైంది? ఈ సాధన, ఈ 6 చక్రాలు కరెక్ట్ గా చేసుకున్నప్పుడు ఆ బాట కనిపిస్తుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఎవ్వరు ఎప్పుడు ధ్యానం చేసినా, ఈ రోజు ధ్యానంలోకి వచ్చినా, నిన్న ధ్యానం చేసినా, రేపు ధ్యానం చేసినా వాళ్ళు ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు అని పత్రిసారి చెప్పడం జరిగింది. అంటే గత జన్మల్లోనే ఈ 6 కమలాలని వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఈ జన్మలు ఎందుకు వచ్చారంటే ఈ 6 కమలాలు లేని వాళ్ళకి, ఇంకా 6 కమలాలు విచ్చుకొని వాళ్ళకి దారి చూపియడానికి. ఇలాగ ఒక జీవితం ఉంటుంది నైనా, డబ్బులు వెంటే కాదు, పరపతి వెంటే కాదు, మూగజీవాలు వెంటే కాదు. నీ లక్ష్యం ఒకటి ఉంది, అది కావాలంటే ధ్యానం చేయాలి, అంతా అందరూ బాగుండాలని అనుకోవాలి, చక్కని సరియైన సంకల్పాలు పెట్టుకోవాలి. ఈ దారి అన్ని చూపించేదానికి సంసారంలోనే పుట్టి, అందరితో పాటు కష్టాలు పడి, అందరితో పాటు ఉద్యోగాలు చేసి, అందరితో పాటు ఇంటిని సమరిస్తూనే 24 గంటల్లో 2 గంటల పక్కన పెట్టి బ్రహ్మ పదం వెళ్ళొచ్చు. సన్యాసం తీసుకొని అవసరం లేదు, ఏది త్యజించాల్సిన అవసరం లేదు. సో ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. సో మరి మేడం టైం చూసుకుంటే ఈరోజు కొంచెము 7 గంటలకు క్లోజ్ చేద్దారి. అది మీరు సార్ అంటే ఇంకొక 2:15 వరకు చెప్తారా సార్ ఈరోజు? ఓకే 13 కంప్లీట్ అయ్యాయి సార్. ఓకే ఓకే. ఓకే సార్. సర్వమతముల
సారమొక్కటే గదా, సర్వమతముల సారము గ్రహించి. ఎన్నో మతాలు ఉన్నాయి. సమయానికి ఈ భూమి మీద మహాపురుషులు వచ్చారు. వాళ్ళు ఎన్నో మార్గాలు చూపించారు. అన్ని సత్యమే, అన్ని అహింసనే. ఏ మతము కూడా హింస చెప్పదు. ఎందుకంటే వాళ్ళకు ప్రజలందరూ కలిసి ఉండాలి. మహానుభావుడు జన్మించాడంటే అందరూ కలియడానికి వచ్చాడు. మతము యొక్క సారాంశం తెలుసుకోవాలి. సర్వమతముల సారము గ్రహించి ఐక్యమత్య మార్గమనుసరించి. ఐక్యమత్యము అనే మార్గాన్ని అనుసరించాలి. గురువులు ఎందుకు వచ్చారు, మార్గదర్శకులు ఎందుకు వచ్చారు అంటే ప్రజల్ని మమేకము చేయడానికి. రచ్చగొట్టే ఫైటింగులు, యుద్ధాలు చేయడానికి గురువులు రాలేదు. గురువులు వచ్చిందే ప్రజలందరూ కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖము అన్న ఈ సత్యాన్ని తెలియజేయడానికి వాళ్ళ అవతారం తీసుకొచ్చారు. కానీ యుద్ధాలు చేసుకొని విడిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి సమాజం విచ్ఛిన్నమయ్యి ఒకరికొకరు హింస చేసుకొని యుద్ధాలు చేయడానికి వాళ్ళు రాలేదు. భూమి ఒక అద్భుతమైన సృష్టి, మనందరి కలయికతో భూమి వచ్చింది. మరి అటువంటి ఇల్లుని మనం సర్వనాశనం చేసుకోకూడదు. దాన్ని చక్కగా పెట్టుకోవాలి, ఇంకా అద్భుతంగా తయారు చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ఈ భూమి మీద ఉంటుంది. సో ఐకమత్యం అనేది ఉండాలి. నిర్ణయాలు వేరుండొచ్చు, ఒపీనియన్స్ వేరుండొచ్చు, కానీ లక్ష్యం ఏంటంటే అందరూ కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరి యొక్క నిర్ణయానికి ఇంకొకరు విలువ ఇవ్వాలి. అదే కుటుంబ వ్యవస్థ. ఈ యొక్క కుటుంబం యొక్క విశ్వరూపమే వసుదైవ కుటుంబము. చిన్న కుటుంబము, పెద్దది, అందరూ నా వాళ్ళే అనుకుంటే అది వసుదైవ కుటుంబము. ఏ డిఫరెన్సు లేదు, ఏ తేడా లేదు. మరి సర్వమతములందు సారము గ్రహించి ఐక్యమత్య మార్గమనుసరించి క్రించుదనము మాని ప్రేమించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. క్రించుదనము అంటే నేరో మైండెడ్నెస్, కుచించుకుపోయిన మనసు, భావాలన్నీ కుచించుకుపోయినాయి. అవి విస్తారం కావాలి. చీకట్లో ఉండకూడదు, వెలుగులోకి రావాలి. ప్రేమించుకొనవలే. మనం ప్రేమించుకోవాలనైనా. ఇక్కడికి వచ్చింది పరస్పర సహకారం చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చింది ద్వేషము, క్రోధము, ఇంకేదేదో సాధించడం కోసం కాదు. సో సర్వమతముల సారము గ్రహించి ఐక్యమత్యమను మార్గం అనుసరించి. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. విడిపోవడం అనే మార్గాన్ని పట్టుకోకూడదు. ఐక్యమత్యం అనే మార్గమును అనుసరించి క్రించుదనము మాని ప్రేమించుకొనవలే కాళికాంబ హంస కాళికాంబ. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. తర్వాత మనం లాస్ట్ దానికి వెళ్దాం. ఇలకు చేరెడి వేళ కులము లేదయా. ఎవరైనా జన్మ తీసుకునేటప్పుడు, ఇలకు అంటే ఈ లోకానికి వచ్చేటప్పుడు కులము లేదు. ఎవరైనా సరే పుట్టుకతో శూద్రుడే, పుట్టుకతో అందరూ శూద్రుడే. సూత్రము నెరింగి అంటే సూత్రము చదివి వెనుక శూద్రుండే విప్రుండవు కాళికాంబ హంస కాళికాంబ. వెనుక శూద్రుండు అంటే పుట్టిన తర్వాత తమో గుణములో, రజోగుణంలో, సాత్విక గుణంలో ఎన్నో అనుభవాలు పొంది చదువుతాడు, ఎన్నెన్నో నేర్చుకుంటాడు. ఆ సూత్రం తెలుసుకుంటాడు. అంటే ఫార్ములా, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎక్కడ కలిసిమెలిసి ఉండకూడదు. ఇది 300 జన్మల్లో ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క 100 జన్మలు ఎత్తి చక్కగా తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము మొత్తము అనుభవించిన తర్వాత ఆ సూత్రము చదువు, ఆ శృతులు చదువుతాడు. చదువుని తర్వాత వెనుక శూద్రుండు అంటే ఫస్ట్ వచ్చిన ఆత్మ శూద్రుండైతే ఇవన్నీ చదివిన తర్వాత విప్రుండవు అంటే బ్రాహ్మణుడు అవుతాడు.
బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే అంతటా తానే ఉన్నాడు, వేరు లేరు అని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. ఇది పుట్టుకతో రాదు, పుట్టుకతో ఎవరైనా నార్మలే. కానీ ఈ యొక్క శాస్త్రం చదివిన తర్వాత, జీవిత శాస్త్రము, ఆత్మజ్ఞానము, ఈ ఆధ్యాత్మిక శాస్త్రం చదివిన తర్వాత ఈ శూద్రుడే విప్రుండు అవుతాడు. కాళికాంబ హంస కాళికాంబ. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరి ఇంకొకటి చెప్పుకొని క్లోజ్ చేద్దాం. పుస్తకములు చదువ పూర్ణత్వము రాదు, పుస్తకములు చదువ పూర్ణత్వము రాదు, హృదయ సంపుటములు చదువవలయు. హృదయము అంటే ఆత్మ, సంపుటములు అంటే పేజీలు. హృదయ సంపుటం అంటే ఆత్మ అనుభవాలు మనము నేర్చుకోవాలి. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, కానీ పూర్ణత్వం రాదు, అంటే కంప్లీట్నెస్ రాదు. కంప్లీట్నెస్ రావాలంటే ప్రతి ఒక్కరి అనుభవం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జన్మ ఈ జన్మ కాదు, గత జన్మల సారాంశం అంతా అనుభవ రూపంలో మనం వినే ఆ యొక్క సజ్జన సాంగత్యంలో వస్తుంది బయటికి. దాన్ని వినాలి శ్రద్ధగా. హృదయ సంపుటముల చదువువలే. ఈ పని చేయకూడదని పెద్దోళ్ళు చెప్పారంటే దాంట్లో ఏముంది అని మనం బుద్ధిని పెట్టాలి. గుడ్డిగా నమ్మకూడదు, అలాగని వ్యతిరేకించకూడదు. వాళ్ళు ఎందుకు చెప్పారు, దాంట్లో ఎందుకు ఉంది, అది నాకు అవసరమా అనే చూసి అప్పుడు దాన్ని ఫాలో అయితే అప్పుడు మన దారి చక్కగా ఉంటుంది. హృదయ సంపుటములు చదవలే. ఇంకొకసారి చెప్పుకుందాం. పుస్తకములు చదువ పూర్ణత్వమబదు, హృదయ సంపుటముల చదువవలయు, పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ పారిశుద్ధ్యం ఒక్కటే అని చెప్పారు. పారిశుద్ధ్యం అంటే లోపల బయట శుద్ధంగా ఉండడము. ఈ ప్రపంచంలో వాళ్ళు బయట ఈ శరీరాన్ని మాత్రమే శుద్ధంగా చేసుకునేదానికి నానా రకాలైన వ్యవస్థలు క్రియేట్ చేశారు. పారిశుద్ధ్యం అంటే బయట ఒకటే కాదు, మనసు లోపల ఎన్నో సరికాని ఆలోచనలు ఉన్నాయి, సరికాని భావాలు ఉన్నాయి. అది ఎలా శుద్ధం చేసుకుంటారు? పరిశుద్ధ్యం ఒక్కటే భగవంతుని చేర్చును, ఆ దైవాన్ని చేరుస్తుంది. అంటే లోపల క్లీన్నెస్ ఉండాలి, బయట క్లీన్నెస్ ఉండాలి. మరి మా ఆలోచనలు, మనసు ఎలా క్లీన్ అవుతుందంటే ధ్యానం ద్వారా. ధ్యానం చేయగా చేయగా ఏమవుతుంది, చక్కగా సరికాని ఆలోచనలన్నీ పోపప్ అవుతాయి. ఆ పోపప్ అయినటి మనం గమనిస్తూ ఉంటాము శ్వాసని, అవన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత సరి అయిన ఆలోచనలు వస్తాయి, ఫిల్టర్ అయ్యి 1-2 ఆలోచనలు మిగులుతాయి, పాజిటివ్ థాట్స్. ఏమవుతుంది, అవి కూడా మనము గమనిస్తూ ఉంటాము, ఏది తీసుకోము. తర్వాత మనకి జీరో స్టేట్ వస్తుంది, అంటే శూన్య స్థితి. మొత్తము ఎక్కడి నుంచి సృష్టి మొదలైందో, ఎక్కడ సృష్టి అంతమవుతుందో ఆ స్థితి తెలుస్తుంది, జీరో స్టేట్. అప్పుడు మనం పరిశుద్ధం కాబడతాము, లోపల బయట 2. అప్పుడు మాత్రమే ఆ యొక్క భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. ఆ భగవంతుడు బయట లేదు, లోపలే ఉన్నాడు. ప్రక్రియ మొత్తం లోపలే జరిగింది. కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు చదువ పూర్ణత్వమబదు, హృదయ సంపుటముల చదవవలయు, పారిశుద్ధ్యమొక్కటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. సో పరమాత్మ బయట కాదు, లోపలే ఉన్నాడు. సో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అన్ని కూడాను ఒక కరెక్ట్ గా ఉండి అన్ని జీరో స్టేట్కి చేరుకుంటే, ఆ శూన్య స్థితికి, యోగ స్థితికి, అప్పుడు పరమాత్మని చేరుకుంటాము, కాలు బయట పెట్టకుండా. మరి ఇంత అద్భుతంగా చెప్పారు వీరబ్రహ్మం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుంటూ. అది ఎలాగా మనందరినీ ఒక గురువుని అర్థం చేసుకునే విధంగా మనం తయారు చేశారు అంటే మరి పత్రి సార్ ఎంతటి మహానుభావులో మనకు తెలుసు. గురువు గురించి విస్తారంగా రేపు చర్చించుకుందాం.
ఈరోజు 12 మాస్టర్ల గురించి చర్చించుకున్నాం. రేపు గురువు యొక్క విశిష్టత ఎంత అద్భుతమో, సాక్షాత్తు నడయాడే దైవము, ప్రత్యక్ష గురువు పత్రి సార్ గాని, మరి అనస్తాసియా మేడం గాని, ఇలాగా మహావతార్ బాబాజీ గాని, ఎవరైనా సరే మీరు చూడగలిగితే ఆయనే ప్రత్యక్ష దైవరము అని నెక్స్ట్ రేపు శ్లోకం చెప్పుకుందాం. మరి మేడం, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఎంటైర్ టీంకి, మహావతార్ బాబాజీ టీమే మీరు, ఏం సందేహం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా అంటే ఈరోజు ఇంకా కొంచెం ఆత్మజ్ఞానం లోపలికి వెళ్ళినాము నిన్నటి కంటే శ్లోకాలలో. నిన్న ఎక్కువ హింస గురించే వచ్చింది. ఈరోజు శ్వాసని ఎలా పట్టుకోవాలి అంటే, శ్వాసను పట్టుకున్న తర్వాత మనము పూర్ణత్వంలోకి, అంటే పుస్తకాల్లో ఏదో చదవడం వల్ల కాదు అనేది, ప్రతి దాంట్లో కూడా సార్ చెప్పినవన్నీ మీనింగ్స్ అంటే ఈ శ్లోకాలు బ్రహ్మం గారివా సార్ చెప్పినవా అన్నట్టున్నాయి సార్. చాలా బాగుంది, అంత జ్ఞానం వచ్చేసింది. సార్ది ప్రతిదీ విన్నాం కదా మేము, మాటలు, వీడియోలు, పుస్తకాలు, అది ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్ అయ్యింది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ సారు ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు అందరూ ఒకసారి సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పండి. క్యాప్స్ చేయండి మాస్టర్స్. అయితే సార్ ఇది ఇప్పుడు మనము ఈ మీరు పంపించారంట కదా సార్ పీడిఎఫ్స్ కూడా, అవి అవును మేడం, ప్రాసెస్ ఈ 4 days కంప్లీట్ అయ్యాక పెట్టమంటారా లేదంటే ఇప్పుడు పెట్టమంటారా? పెట్టేయండి మేడం, పెట్టేయండి, చదువుకుంటారు మంచిగా. అదే సార్, జ్ఞానం వెళ్ళిపోవాలి. అదే ఎంత సార్. విస్తారంగా వెళ్ళిపోతే అంత ఫాస్ట్ గా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళైనా ఈజీగా అంటే చెప్పగలరు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు శ్లోకం చెప్పి తాత్పర్యము దాన్ని కొంచెం విడమర్చి కూడా చెప్పగలము అనిపిస్తుంది సబ్జెక్ట్. మన యొక్క అంటే మనము అంటే వేటకాలం అనుకోండి సపోజ్, ఆ దాంట్లో ఒక బ్రహ్మాస్త్రం వచ్చింది, అందరం రెడీగా ఉన్నాము ధ్యాన ప్రచారం చేయడానికి. దాంట్లో ఒక అస్త్రం వచ్చింది అంటే వెంటనే దాన్ని ఎలాగ ఉపయోగించాలి అందరికి ఇచ్చేయాలి, అంతే. ఇది హింస చేసే వరకు కాలం కాదు. బుక్స్ చదివి చెప్పడం వరకే జరిగింది సార్. అంటే ఈ శ్లోకాలు వీటి జోలికి ఇంకా వెళ్ళలేదు మేము. ఆ, అదే ఇవి కూడా చెప్పడం ఈజీగానే ఉంది అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఈజీగా అంటే ఆ ఇప్పుడు ఏదైనా చెప్పడం పోతుంటేనే ఎక్స్ప్లెనేషన్ చెయ్యడము మనకు వస్తుంది కదా సార్. అవును, అంటే ముందే రాదేమో అనుకోకుండా చెప్తూ చెప్తూ పోతుంటే ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు చెప్పిన ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పినాం అనుకోండి, ఇదే వీరబ్రహ్మం గారి చరిత్ర మీరు ఇంతకు ముందు చెప్పుండొచ్చు, ఇప్పుడు చెప్పుండొచ్చు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తక్కువ చేయొచ్చు, ఇప్పుడు ఎక్కువ చేయొచ్చు. అంటే చేస్తున్న కొద్ది జ్ఞానం మనము వాళ్ళకు ఎక్కువ అందివ్వగలుగుతాం సార్. ఇంకా ఈజీ అవునండి, అయ్యేటట్టుగా మనము మన ఎక్స్ప్లెనేషన్ పెరుగుతుంది. ఎస్. మనం నాకు నేర్చుకుంటాం, వాళ్ళకి నేర్పిస్తాం సార్. ఎక్స్పీరియన్స్, ఆ వసుదైక ఫౌండేషన్ లోకి వెళ్ళినప్పుడు బుక్ లేదు, భయం భయంగా ఉండింది. అది చదవాలంటే మన సంస్కృతం రాదు, లేకపోతే తెలుగు భాష కూడా కరెక్ట్ గా ఒత్తులు ఎక్కడున్నాయో తెలీదు, పాట అసలే రాదు, సంగీతం రాదు అని భయం భయంగా చెప్పాము. ఇంకా ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అట్నే ఉంది పరిస్థితి. కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు. 3 పద్యాలు 1 hour నడిచింది. ఎందుకంటే ఆ పలకడము అవన్నీ డిఫరెన్స్. కానీ ఒక్కొక్క క్లాస్ చెప్పడం కొద్దీ మళ్ళీ పిఎంసిలో వచ్చింది. అక్కడ కూడా అప్పుడప్పుడు కొంచెం తడబడుతూ వస్తున్నాం. సో పిఎస్ఎస్ఎంలో ఉండే గొప్ప సంస్కృతి ఏంటంటే, ఎవరైనా తప్పుడు అడుగు వేసినా, తడబాటు పడినా ఎంకరేజ్ చేస్తారు. నిన్ను తీసి బయట వేసేయరు, బయట లోకంలో లాగా. ఇంకా నేర్చుకునైనా సంగీతం ఇంకా బాగా పాడు అంటారు, కానీ నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, ఈ మాటలు రావు. సో మనకు అది ఇచ్చారు, మనమంతా నేర్చుకుంటున్నాం, నో ప్రాబ్లం. ఆ రోజుకి పాటకి ఈ రోజు పాటకి ఎంతో డిఫరెన్స్ ఉంది నాలోనే. ఎందుకంటే ఈ రోజు తక్కువగా చూశాను బుక్, అప్పుడైతే ప్రతిదీ చూసుకోవాల్సి వచ్చేది. సో దాని మీదనే సాధన చేస్తాము. దాంట్లో 39 ఉన్నాయి, 2-3 పట్టుకున్నా మొత్తం సారం వచ్చేస్తుంది. కానీ 39 అవుతుందంటే ఒక సంపూర్ణ జ్ఞానం అందరికి వెళ్తుంది. ఎవరెవరికి ఏది కావాలో అది తీసుకుంటారు. తర్వాత మళ్ళీ చెప్పనవసరం లేదు, వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. సో ఇది పాటలు పాడే వాళ్ళకైతే ఇది ఒక వజ్రాయుధం వచ్చినట్టే. పాటలు పాడతారు, సంగీతంలో మమేకమవుతారు, కళ్ళు తెరిచిన తర్వాత దాన్ని ఒక సారాంశం చెప్తారు. ఈ క్లాస్ ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఒక మాస్టరు 3 మాస్టర్లు అవుతారు ఇప్పుడు. అంటే చెప్పేవాళ్ళు వీరబ్రహ్మం గారు, తర్వాత పత్రి సారు. ఈ ఎట్లుంటుంది ఎనర్జీ, ఎవరు కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవుతారు.
తొందరగా శాకాహారులు అయిపోతారు, కొంతగా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి అదే చెప్పుకుంటారు ఇంకా. అది మేడం. అయితే అనస్థీషియాది కూడా విన్నా సార్. అసలు అంటే క్లాసెస్ మీవి అని కాదు, వేరే విన్నాను నేను తెలుగులోనే. చాలా బాగుంది సార్. అది కూడా అనస్థీషియా క్లాస్ అంటే ఓ 12కి స్టార్ట్ అవుతుందా అని ముందే కొంచెం, అంటే అన్ని క్లాసెస్ మాత్రమే కంటిన్యూ అవి అయిపోయే వరకు విన్నాను సార్. చాలా బాగుంది అది కూడా. అంటే ఇంకా బుక్స్ ఇంకా తెలుగులో అన్ని రాలేవంట కదా సార్ ఇంకా. అవును మేడం. ఆ! అంటే మేడం వచ్చిన వరకే చెప్పారు. అక్కడి వరకు విన్నాము. చాలా బాగుంది సార్. అనస్థీషియా జ్ఞానం గూడా చాలా అసలు. అందుకే సారు అంతగనం అనస్థీషియా అని చెప్పారేమో, అది చెప్పమని చెప్పారేమో అని. ఉమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతా అనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒక 5 మినిట్స్ అలా తీసుకుందాం సార్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఓకే మేడం. ఓకే సార్. పద్మ మేడం మాట్లాడతారా? నమస్తే అండి. చాలా బాగున్నదండి. అర్థాల భావన మా వీరబ్రహ్మం గారు రచన కాళికాంబ హంస కాళికమ్మ శతకం నేను ఇంతకు ముందు చదివానండి. కానీ మీరు చాలా బాగా వివరించారండి. వివరణగా ఒక్కో వాక్యానికి ఒక అర్థం బాగా వివరిస్తూ శిక్షక్ర సంచారం గురించి, ఈ జీవహింస గురించి చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆ పుస్తకం మనకి పూర్తిగా ఎక్కడ దొరుకుతుందండి? ఆ శతకం పుస్తకం మేడం వీరబ్రహ్మం అది కాళికాంబ శతకం PDF లో ఉంది, లేకపోతే లాహరి అదే శివప్ప గారు బుక్లు కొడతారు కదా, అది పత్రిసారు గురువాణి అని పత్రిసారు ఏదైతే ఆడియో క్యాసెట్ ఉందో దాన్నే పుస్తక రూపం ఇచ్చారు. కాబట్టి ఆ బుక్ దొరుకుతుంది స్టాల్లో. స్టాల్లో దొరుకుతుంది. గురువాణి. అంటే నా దగ్గర అన్ని పద్యాలు లేవు, కొన్నే ఉన్నాయి, పూర్తిగా లేవు. వేమన గారి శతకం ఇవి ఉన్నాయి, కానీ వీరబ్రహ్మం గారి శతకం అయితే లేదండి. అప్పుడు పత్రిజీ గారు వచ్చినప్పుడు మా గ్రామాలకు వచ్చినప్పుడు ప్రింటింగ్ చేసి ఒక 5-6 పద్యాలు ఇచ్చేవారండి. అందులో ఉండే హింస గురించి, శ్వాస గురించి, దాని మీద ఒక 10 పద్యాల దాకా ఉన్నాయి అంతే. మిగతా లేవు. ఆ వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో కూడా కాళికాంబ శతకం అంతా లేదు. వేమన గురించి ఆయన వివరించారు కదా, వేమన శతకాలు ఆయన మధ్య మధ్యలో సిద్ధయ్య గారు వివరించారు, కానీ ఆయన శతకం పూర్తిగా అందులో లేదు, చరిత్రలో లేదు. అవును మేడం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి సార్ ఇవి? 39 అన్ని ఒక్కొక్క అనుమతియమే. ప్రతి దాంట్లో మనకి సార్ చెప్పిన అన్ని ఉన్నాయి. అది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. అయితే ఇవి బుక్స్ లో, తెలుగు బుక్స్ లో కూడా అప్పుడు ఉండే సార్. మేము చిన్నగా ఉన్నప్పుడు కాళికాంబ హంస కాళికాంబ అదొకటి బాగా గుర్తుపెట్టుకున్నాము. స్టార్టింగ్ ఎగిరిపోయాయి, కానీ అది అప్పుడు ఉండే సార్ మొత్తం. తెలుగు బుక్స్ లో ఉన్నాయి, వేమనేవి ఇవి కంపల్సరీ ఉండేవి కదా సార్. అందరూ కృష్ణాపురం వెళ్ళాలి. మఠం ఎలా వెళ్తామో కృష్ణాపురం కూడా అలాగే వెళ్ళాలి. ఒక రోజు ఉండేసి రావాలి కృష్ణాపురంలో, కర్నూలు దగ్గర. కృష్ణాపురం అంటే అది ఎక్కడ ఉందండి? కర్నూలు దగ్గర అండి. కర్నూలు దగ్గర గ్రామస్తులే కోటప్ప కొండనండి మీరు చెప్పేది? అంటే కొంచెం గుట్ట ఉంటది ఊరికి అవతల, దానిపైన కట్టమన్నారు పత్రిసారు, కాబట్టి గ్రామస్తులు కట్టారు. అది. ధన్యవాదాలండి. తప్పకుండా వెళ్తామండి, మీరు చెప్పినట్టు తప్పకుండా వెళ్తామండి. మేడం, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం, మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అసలు నాకు బాగా నచ్చి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం సార్. చాలా బాగుంది. మా అందరికి ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరే తీసుకొచ్చారు కదా సార్ని, ఈ సబ్జెక్ట్ మాకు అందిస్తున్నారు సారు. సార్ ఇంకా కూడా మా అవతార్లో క్లాసెస్ ఇవ్వాలి సార్. మీకు మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. ఈవినింగ్ 365 డేస్. రాత్రి బ్యాచ్ 365 డేస్ ఉంటుంది సార్. ఇదేమో ఎవ్రీ మంత్ లో ఒక 5 డేస్ ఉంటుంది సార్. 25 డేస్ ఉంటుంది, అంటే సండేస్ పోగా 21 డేస్. ఓకే సార్. మా కాలనీలో 3 రోజులు పెట్టినప్పుడు పారిజాత మేడ వచ్చారు. అది కూడా అనుకోకుండా జరిగింది. అవును సార్, చెప్పారు. చెప్పేసాము,
మళ్ళీ 2 రోజులు అంటే 3 రోజులు చేసుకున్నాము. అప్పుడు కూడా 1-2 వచ్చినాయి. బట్టి వెళ్ళి చెప్పాలి, బట్టి పట్టేది చెప్పేది, ఇలాగ వచ్చినాయి. కానీ కొంచెం రోజు రోజుకి మనము అదే సబ్జెక్టు దృష్టి పెడుతూ ఉంటే మనకు మంచిగా వస్తుంది, ఇంకా బాగా క్లాసులు జరుగుతాయి, అందరికీ సత్యం తెలుస్తుంది. మెయిన్ మోటివ్, ఒక కోడి కూడా హింస పడకూడదు, ఒక చిన్న పిల్లవాడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు చదువు కోసమని. చదువు అంటే జీవితాన్ని ఇచ్చేది, ఆత్మహత్య చేసుకునేది కాదు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. కోడి పిల్లకి ఎంత అవసరమో మనిషి కూడా ఎంత అవసరమో పిల్లలకి అంతే అవసరం. ఎవరి జీవితాలు వాళ్ళవి, హ్యాపీగా ఉంటారు వాళ్ళు మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు. భూమి మీదకి వచ్చింది బతకడానికి, హింస చేసి చంపేయడానికి కాదు. ఇది కూడా హింసే. మన అభిప్రాయాలు వేరే వాళ్ళు పెట్టడం కూడా హింసే. అంటే కొంతమంది ఇప్పుడు చేసి మళ్ళీ మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఇప్పుడు మనము వాళ్ళతో ఇట్లా చెప్పి కమ్యూనికేట్ అవుతూ ఉంటే కూడా మనము నాలెడ్జ్ అంటే క్లాస్లోకి తీసుకురావడం ఒకటి, లేదు లేకపోతే మనం జనరల్ గా కలుస్తున్నాం కొద్దీ ఆ సాంగత్యం వల్ల కూడా మారిపోతూ ఉంటారు సార్. వాళ్ళ ఇష్టం మేడం, వాళ్ళ ఇష్టం అంతే. అవును సార్. మనం హ్యాపీగా ఉన్నామా లేదు చూసుకోండి, ఎవరి కర్మ వాళ్ళది. అవును సార్. చెప్పిన వాళ్ళ తర్వాత వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్వేచ్ఛ. అవును సార్, చెప్పడం వరకే మన బాధ్యత. అంతే. వినకపోతే మనం చేసేది ఏమీ లేదు. నేను ఒకరిద్దరికి చెప్పి చూసాను మేడం, వాళ్ళు అంటున్నారు చికెన్ తినడం మానలేం కానీ ధ్యానం అయితే చేస్తాం అంటున్నారు. ఏదో ఒకటి చేయనివ్వండి ముందు. అప్పుడు ఏం జరుగుతుందో సార్ చెప్తారు. మేడం, ఒక కాయనికి 2 వైపులు ఉంటాయి. ఒక పక్క శివుడు, ఒక పక్క పార్వతి. మీరు ఒకరిని పట్టుకుంటే ఒకరిని కాదు, మీరు ఇద్దరిని పట్టుకుంటున్నారు. భార్య భర్త ఇద్దరుంటేనే కుటుంబం అది. మీరు ఒకరిని కలిస్తే ఇద్దరిని కలిసినట్టే, పెళ్లికి ఒకరు వస్తే ఇద్దరు వచ్చినట్టే, కుటుంబం అంతా వచ్చినట్టే. సో ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాళ్ళు నిదానంగా హింసను వదిలేస్తారు. ఎందుకంటే అది ఒక పూర్ణత్వము. మీరు ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా శాకాహారి అయిపోతారు. శాకాహారి అయితే ఆటోమేటిక్ గా మీ జీవితం ధ్యానం వచ్చేస్తుంది. ఆ కాయనికి 2 వైపులు ఇది. ఒకటి పట్టుకుంటే అటుపక్క అది ఉంది ఆటోమేటికలీ. మీలో కోపం ఉందంటే ఇంకొక పక్క శాంతం కూడా ఉంది. మీలో శాంతం ఉందంటే ఇంకొక పక్క కోపం కూడా ఉంది. ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించదు, ఇంతే. నాకు ఏమీ తెలియదని ఒకడు అంటాడు, లోపల అన్ని తెలిసి ఉంటాయి. నాకు అన్ని తెలిసిన ఒకడు అంటాడు, లోపల ఏమి తెలిసి ఉండదు. 2 కలిసి ఒకడు, లోపల ఒకడు ఉంటాడు, బయట ఒకడు ఉంటాడు. ఇద్దరు కలిస్తేనే ఒక మనిషి అవుతాడు. ఓకే మేడం. ధ్యానం చెప్పండి, శాకారం చెప్పండి. రెండిట్లో ఏది పట్టుకున్నా రెండోది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు హ్యాపీగా ఉండాలి. ఆ నవ్వు వెళ్ళకూడదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని మన నవ్వు మన దగ్గర ఉండాలి. అది ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, మరొకసారి సార్కి అందరూ ధన్యవాదాలు తెలిపండి. ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందిస్తున్నందుకు. ధ్యానం చేసుకుందాం మాస్టర్స్, అందరూ ధ్యానంలో కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు వేసుకొని కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టి కాళ్ళు 2 మూసుకొని నిరంతరంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరానికి ఎటువంటి బిగింపు లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగి శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం మరింత శూన్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అప్పుడు
మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన ప్రాణాల్లో గుండా ప్రవేశిస్తుంది. మన ప్రాణాలలో ఏమైనా సరికాని ఆలోచనలు, భయాలు, బాధలు, బ్లాకేజెస్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయి. ఎనర్జీ పాస్ అయినప్పుడు మన ప్రాణాలన్నీ శక్తివంతంగా మారుతాయి. మన శరీరం ఎంతో శక్తివంతంగా మారుతుంది. ధ్యానం చేసినప్పుడు చిన్న చిరునవ్వుతో చేయండి, సీరియస్గా చేయకండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి వెనకాల పరిగెత్తద్దు. ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ ఎరుకలోకి రావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. ఎటువంటి ప్రాణాయామం చేయకూడదు. మనం ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా కూడా శ్వాస అనేది జరుగుతుంది కదా, ఆ శ్వాసనే గమనించాలి. శ్వాస అనే గురువుని పట్టుకోవాలి మాస్టర్స్. అలాగే మరొక 2 నిమిషాలు శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. శ్వాసకు శ్వాసకు మధ్యలో ఏర్పడే గ్యాప్ అని గమనించండి. అప్పుడు మరింత శూన్యంలోకి వెళ్తాము, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. చివరి 1 నిమిషం. అలాగే శ్వాసని గమనించండి.
మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవకండి. మెల్లగా మీ రెండు అరచేతులను విడదీస్తూ రెండు కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. రెండు అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. మీరు మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు మాస్టర్స్. మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓకే మేడం. మేడం మీకు నిన్న ఒక వీడియో ఒక ఆడియో పెట్టాను, చిన్న మెసేజ్ పెట్టాను, చూసుకున్నారా? లలిత మేడంకి పెట్టారు సార్, పంపిస్తా అన్నారు ఈరోజు అన్ని గ్రూప్. ఫరీదాబాద్ అని ఎక్కడైతే అనస్తాషియా మేడం చెప్పామో ఆ మొత్తము నిన్న ఆ మేడం మెసేజ్ వచ్చి ఉండలేక నాకు మెసేజ్ పెట్టారు. ఆ 2 కిలోమీటర్ల రేడియస్ లో చికెన్ షాపులు, మటన్ షాపులు మొత్తం తీసేశారు ఢిల్లీలో, ఫరీదాబాద్ లో. మనం అనుకుంటాం ఇక్కడ ధ్యానం చేస్తున్నాము, కానీ ధ్యాన ప్రకంపనలు విశ్వవ్యాప్తంగా వెళ్తుంటాయి. సో ఆ మేడం ఎంతో సంతోషపడి నిన్నే ఆ మేడం తెలిసింది, వెంటనే మెసేజ్ పెట్టారు. జూలైలో 2 days వర్క్షాప్ చేస్తే అనస్తాషియా మేడం గురించి 2 months బ్యాక్ మొత్తము ఆ ఫరీదాబాద్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే అంటే మాంసంకు సంబంధించిన కోట్లు అన్ని తీసేశారు. కానీ ఆ మేడం నిన్నే తెలిసింది, వెంటనే ఆ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ మీకు పెట్టాను. అంటే శాకాహార జగత్ ఎంత ఫాస్ట్ గా, సూపర్, ఎంత ఫాస్ట్ గా 2 కిలోమీటర్ల రేడియస్ అంటే ఢిల్లీలో చూసుకోండి ఎంత ఉంటుందో. అది ఇక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నారు చాలా మంది. వైబ్రేషన్స్, భూమి వైబ్రేషన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే ఇదే సార్. అంటే ధ్యానానికి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ఏంటి తెలుసుకోనని దగ్గరికి వచ్చి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఒకప్పుడేమో ఆ ఒక్కరిని పట్టుకోవడానికి చాలా కష్టం అయ్యేదని సార్ కూడా చెప్తారు కదా సార్. అవును సార్, ఈ గ్రూప్ లో ఒకసారి పెట్టండి. ఆ మెసేజ్ కూడా మనకి అలా వచ్చేస్తుంది అంతే. మన ఖాళీలో కూడా ఉండకూడదు అంతే, తిరగాలే గాని వాటిని హింస పెట్టకూడదు. నేను విన్నాను సార్. అంటే మరి ఇది న్యూస్ కరెక్టో కాదో ఇంకా నేనేం దాని గురించి సెర్చ్ చేయలేదు. అదే కూడా హాలిడే తీసేస్తారు అని వింటే, ఆ సండే హాలిడే లేకుంటే అది కూడా చాలా తగ్గిద్ది సార్. అసలు ఫ్రైడే హాలిడే షిఫ్ట్ చేస్తారని అదే విన్నా నేను, ఇంకా చూడలేదు. అవును సార్, ఇంకా హాలిడే ఆ రోజు లేకపోతే ఎవరు అంత తగ్గిపోతుంది మ్యాక్సిమం. సార్ ఇవన్నీ అదే సార్, ఇంకా ఈ మన వైబ్రేషన్స్ చేంజ్ అవ్వడమే సార్ ఇంకా. అంతే అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మాస్టర్స్.